ఏంటక్కా మామిడికాయలు జూస్తున్నావు, మళ్ళీ ఎక్కడ దొంగతనానికెళ్ళావు అని అనుకుంటున్నారు గదా! లేదులే ఈసారి ఏం దొంగతనం చేయట్లేదు. ఏదో జస్ట్ చూపిస్తున్నాను. ఈసారి మాత్రం మామిడికాయలు భలే కాసాయి. మా ఊరికెళ్తుంటే ఉంటాయనమాట. సో, వీడియో తీసుకున్నాను అంతే. దొంగతనం అయితే చెయ్యట్లేదు. ఈసారి దొంగతనం చేశాననుకో నన్నక్కడే పట్టేసుకొని కొట్టేస్తారనమాట. మామిడి తోటల కింద వండుకొని తింటే భలే అనిపిస్తది గదా! నిజంగా ఫ్యామిలీ అందరం కలిసి అలా చిన్నగా వెకేషన్ లాగా అనిపిస్తదనమాట. సో, నాకు ఎప్పటికైనా అలా మామిడి తోటల్లో వండుకొని తినాలని ఒక కోరికనమాట. కోరికలు కోరికలుగానే మిగిలిపోతాయి. ఎందుకంటే మనం మిడిల్ క్లాస్ కదా! సో, తోటలోకెళ్దామంటే వాళ్ళు పర్మిషన్ ఇవ్వరు. మనం తోట కొనుక్కుందామంటే మనకంత సీన్ లేదు. అంతేగా చూసి మురవడం తప్పితే చేసేదేం లేదు. ఫైనల్‌గా అయితే అమ్మ వాళ్ళ ఇంటికొచ్చేసాము. ఎంతైనా సొంతూరుకొచ్చినప్పుడు ఒక ఫీల్ వేరే లెవెల్‌లో ఉంటది. ఇంతకీ మీరేమంటారు? అమ్మ వాళ్ళ ఇల్లు అనగానే ఒక క్యూరియాసిటీ, ఒక ఎక్సైట్‌మెంట్ మామూలుగా ఉండదింకా. వస్తూ రాగానే మాకైతే ఆంజనేయ స్వామి దర్శనం ఇచ్చాడు. చాలా హ్యాపీగా అనిపిచ్చింది. మా అమ్మ వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు అనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. వీడియో గనుక నచ్చితే గనుక లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇంతకీ మీరు ఈ సమ్మర్‌లో వెకేషన్‌కి ఎక్కడికెళ్తున్నారని నాకు కామెంట్‌లో చెప్పుర్రి. బాయ్ బాయ్.